అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో గత వారం రోజులుగా సుమారు 20,000కు పైగా కోళ్లు మృతి చెందడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల పరీక్షల్లో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ కావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు 3 కోళ్ల ఫారాలను సీజ్ చేశారు. వ్యాధి వ్యాపించకుండా చనిపోయిన కోళ్లతో పాటు మిగిలిన వాటిని కూడా జేసీబీ సాయంతో ఊరి పొలిమేరలో ఖననం చేస్తున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. నష్టపోయిన కోళ్ల రైతులకు ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నివారణ చర్యలు ముమ్మరం చేశారు. అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో గత వారం రోజులుగా సుమారు 20,000కు పైగా కోళ్లు మృతి చెందడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా ఇలాంటి వార్తలే వచ్చినాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినాయి. ప్రస్తుతం అయితే మాత్రం పుంగనూరులో సుమారు 20,000కు పైగా కోళ్లు మృతి చెందినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి నిర్ధారణ కూడా చేశారు కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా. అక్కడ ఉన్న తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రహీం. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, ఈ రెండు జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ కలకలం బాగా విపరీతంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో సదుము అన్నమయ్య జిల్లా అంటే కడప ప్రీవియస్ జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బైఫ్రిఫికేషన్ అయిన తర్వాత అన్నమయ్య జిల్లా సదుం మండలం ఉండడంతో బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమను కుదేలయ్యే విధంగా కోళ్లన్నీ కూడా మృత్యువాత పడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇందులో దాదాపు 20 నుంచి 30,000 కోళ్లు పైగా మృతి చెందినట్టు ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు ఈ శాంపుల్స్ ని కూడా తీసి పంపించినటువంటి ఒక పరిస్థితి వెటర్నరీ అధికారులు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా లేదా, అసలు ఆ పౌల్ట్రీ యజమానుల పరిస్థితి ఏంటి అన్నటువంటి అంశాలపైన కూడా చనిపోయినటువంటి కోడ్ల నుంచి శాంపుల్స్ తీసి భోపాల్ కి పంపించినటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే పౌల్ట్రీ పరిశ్రమకు ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు లాభాల బాట నడిచినటువంటి ఒక పరిస్థితుల్లో ఒక్కసారిగా టర్న్ అవ్వడంతో, అంటే ఎప్పుడు మనకు ఫ్లూస్ అనేది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంటది, కానీ అక్కడ నుంచి ఈవేళ నేరుగా సరాసరి చిత్తూరు జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లా కూడా ప్రబలడంతో ఎక్కువగా రావడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు దృష్టికి జిల్లా కలెక్టర్, అంటే చిత్తూరుకి సంబంధించినటువంటి కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా దీనిపైన అధికారులు ఒక సిఫార్సు నేపథ్యంలో మంత్రి కూడా మెమరాండమ్స్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అంటే నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామనేటువంటి నివేదికలను కూడా పంపించడం జరిగింది. తదనుగుణంగానే వేళ మంత్రి కూడా నష్టపోయినటువంటి రైతు పౌల్ట్రీ యాజమాన్యాన్ని దానికి సంబంధించినటువంటి వారినందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఫ్లూస్ వచ్చినటువంటి నేపథ్యంలో చనిపోయినటువంటి కోళ్ల క్రయ విక్రయాలు చేయడం చట్టవిరుద్ధమైనటువంటి నేరం. సో ఈ నేపథ్యంలో ప్రాథమిక సమాచారం అందుకున్నటువంటి పశుసంవర్ధక శాఖ అధికారులు, అలాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా హుటాహుటిన సదుము పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అంశాలను, అంటే బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలను కూడా వీరు క్షుణ్ణంగా తనిఖీలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. సో అక్కడ వారికి ప్రైమరీగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సామూహికంగా ఈ చనిపోయినటువంటి కోళ్లన్నింటినీ కూడా ఒక చోట తీసుకొచ్చి ఖననం చేయడం కూడా జరిగినటువంటి ఒక పరిస్థితి. అంటే ఇది మనుషులకు మధ్య ప్రబలుతుందా, అంటే వ్యాప్తి చెందుతుందా, తదనంతరం మనుషులకు, హ్యూమన్ బీయింగ్స్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అన్నటువంటి అంశాలను పైన కూడా అవేర్నెస్ కల్పించడానికి, అంటే అవగాహన కల్పించడానికి దండోరా లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆల్ ఆఫ్ ది సడన్ గా ఈవేళ నిన్న మొన్నటికి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మనుషుల్లో అయితే కోల్డ్, కాఫ్ రావడానికి అవకాశం ఉంటది. అదే విధంగా అంటే అంటురోగాలు కూడా విపరీతంగా ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈవేళ కోళ్లకు కూడా సరైనటువంటి ఫీడింగ్ అనేది లేకపోతే కూడా ఇలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పౌల్ట్రీ పరిశ్రమకు కోళ్లు తీసుకొచ్చి పెంచుతున్నటువంటి నేపథ్యంలో సో ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఏ విధంగా అది కమ్యూనికేట్ అయింది అన్నటువంటి అంశాలను కూడా పరిశీలన చేస్తున్నారు. దీనిపైన వెటర్నరీకి సంబంధించినటువంటి అధికారులు పెద్ద స్థాయిలో
దీనిపైన అధికారులందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా కోళ్లు తీసుకొచ్చి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? సో నివారణ చర్యలు చేపట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకొని నివారణ అంటే ఇది మరింత విస్తృతంగా మొత్తం అందరికీ వ్యాప్తి చెందకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సర్క్యులేట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశాలు ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయి? ఒకవేళ ఇది 100 నుంచి 70 నుంచి 100 ఉష్ణోగ్రతల మధ్య అంటే జనరల్ గా ఎందుకంటే అందరూ ఫుడీస్ ఎక్కువ ఉంటారు, చికెన్ ని ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఎక్కువ అది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ కోళ్లను ఎక్కువగా అంటే ఇప్పటికీ చికెన్ రేట్స్ అన్ని తగ్గిపోవడంతో వారికి ఒక అవగాహన కల్పిస్తుందంటే ఎవరు దాని దగ్గరికి వెళ్ళనంటున్నారు. మనకి కూడా ఏమైనా బర్డ్ ఫ్లూ సోకుతుందా, ఏమైనటువంటి సంక్రమిస్తుందా అన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో దానిపైన కొంతమంది వెటర్నరీ డాక్టర్స్ కూడా దీనిపైన క్లారిటీ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏది ఉండదు, 70 నుంచి 100 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో చికెన్ ని బాగా ఉడికించి తీసుకోవాలనేటువంటి సూచన కూడా చేస్తున్నారు. సో ఒకవైపు పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నటువంటి యజమానుల్ని అవేర్నెస్ కల్పిస్తూ మరోవైపు పబ్లిక్ కూడా ఒక రకమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అన్నటువంటి సంకేతాన్ని కూడా ఇస్తున్నారు. సిరాజ్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. నా పేరు డాక్టర్ కె గుణశేఖర్ పిల్లై, అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల్లో సదుం మండలంలో ఇటీవలనే కోళ్ల మరణాలకు సంబంధించిన విషయం నాకు తెలిసిందే. ఇందులో మొదటి దఫా అమ్మగారిపల్లిలోను, తర్వాత పుత్తవారిపల్లిలోను వ్యాధి నిర్ధారణ జరిగి కల్లింగ్ ప్రొసెస్ పూర్తిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పూర్తి చేయడం జరిగింది. నిన్న సాయంకాలమే రెండో దఫాలో పంపించినటువంటి నమూనాల్లో ఖమ్మంవారిపల్లికి సంబంధించిన కోళ్ల ఫారంలో కూడా కోళ్ల మరణాలు బర్డ్ ఫ్లూ వల్లనే జరిగాయి అన్న నిర్ధారణ మాకు భోపాల్ నుంచి నివేదికలు అందినాయి. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు పశుసంవర్ధక శాఖ సిబ్బంది మండల పరిషత్తు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ ఈ శాఖల సమన్వయంతో ఇక్కడ కల్లింగ్ ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తున్నాము. ఇప్పుడే ఒక అరగంట క్రితమే ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. దీని ప్రకారం ఈ షెడ్లో ఉన్న వాటిని కూడా కల్లింగ్ ప్రొసీజర్ పూర్తి చేసిన తర్వాత వీటిని పిట్టి తీసి ఖననం చేయడం జరుగుతుంది. ఈ కోళ్ళ యజమానులకు కూడా వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ ఈ కోళ్ళ ఫారంలో పనిచేసేటుంటే వర్కర్స్ని ఈ ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి పోనీయకుండా రెస్ట్రిక్ట్ చేయాలని తెలియజేయడం జరిగింది. ఇది పూర్తి అయిన తర్వాత ఇక్కడ మండలంలోని రైతులు కూడా ఆందోళన చెందకుండా వారికి అవగాహన కల్పిస్తూ ఆటోల ద్వారా ఈ వ్యాధిపైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మేము తెలియజేస్తున్నాం రైతు సోదరులందరికీ, ప్రజలకు కూడా. వెంకటరమణ అండి, మాది హెచ్సి అగ్రో ఫార్మ్స్, పుట్టవారిపల్లి, సదుం మండలము, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా. మా దగ్గర 10,000 నాటుకోళ్ళు పెంచుతున్నాము. ఈ 10,000లో దాదాపు 8,000 మార్టాలిటీ వచ్చింది. ఇప్పుడు మాకు పండుగ తర్వాత 10, 20, 30, 40 అట్లా మార్టాలిటీ వస్తానండి. మేము దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ డాక్టర్ అడ్వైజ్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. తిరుపతి వెటర్నరీ కాలేజీ కూడా మేము శాంపిల్స్ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించి అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆ మందులు కూడా వాడినాం. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇది లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఎక్కువ మార్టాలిటీస్ రోజు 1,900, 800 అట్లా పోయినాయి. మా దగ్గర ఇప్పుడు ఒక 2,000 బాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా రోజువారీగా